నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎలక్షన్‌లకు సంబంధించి మనకొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అదేమిటంటే ఎన్నికల కోడ్ అయితే ప్రెజెంట్ అయితే అమల్లో ఉందనమాట. సో, ఈ అమల్లో ఉన్నప్పుడు ఎవరైనా అక్రమాలకు పాల్పడినా, లేదంటే ఎన్నికల కోడ్ అనేది ఉల్లంఘనకు పాల్పడినా ఏం చేయాలి అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ చూడండి మనకు ఎన్నికల కమిషన్ అయితే ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. అదేమిటంటే ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సి విజిల్ అనే ఒక యాప్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ యాప్ ద్వారా ఏం జరుగుతుందనేది ఇప్పుడు మనం చూద్దాము. మనం ఈ యాప్ని మీరు ఎవరైనా కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న వెంటనే మనకు అది ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఎవరైనా సరే ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయ్యి మీరు కంప్లైంట్ అయితే రైట్ చేయవచ్చు. ఒకవేళ లేదు అంటే కింద యునానిమస్ అని ఉంటుందన్నమాట. సో, ఆ యునానిమస్‌ని ట్యాప్ చేసి మీరు లోపలికి వెళ్ళినట్లయితే మీకు అక్కడ మొబైల్ ద్వారా ఎలా లాగిన్ అవుతారో వీళ్ళకి కూడా అలాగే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అయితే మనం మొబైల్ ద్వారా లాగిన్ అయ్యామనుకోండి మనం కేస్‌ని రిజిస్టర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా అక్రమాలకు అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లయితే సో, మనమైతే అక్కడ కంప్లెయింట్ ఇవ్వచ్చు. అలాగే ఆ కంప్లెయింట్ స్టేటస్‌ని కూడా మనం చెక్ చేసుకోవచ్చనమాట. సో, మనం మొబైల్ ద్వారా లాగిన్ అయ్యి చేసుకున్నట్లయితే అలాగే అనానిమస్‌గా మనం చేసుకున్నామనుకోండి. సో, అది అలాగా అవకాశం అయితే ఉండదనమాట. సో, అలాగే మనకు ఎన్నికల ఉల్లంఘనపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చనమాట. అంటే మనం ఫోటోలు, వీడియోలు, ఆడియో రూపంలో రికార్డ్ చేసి ఎవరైనా సరే అక్రమాలకు గానీ, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు గానీ పాల్పడినట్లయితే మనం యాప్‌లోనైతే అప్‌లోడ్ చేయవచ్చనమాట. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులైతే రంగంలోకి దిగడం జరుగుతుందనమాట. అంటే మీరు ఎప్పుడైతే ఫోటోలు, వీడియోలు, ఆడియోలు దాంట్లో రికార్డ్ చేసి పెడతారో అది కరెక్టా కాదనేది వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి 5 నిమిషాల్లో వాళ్ళైతే రంగంలోకి దిగడం జరుగుతుందనమాట. అలాగే దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సాదరు ఫిర్యాదుకు ఖచ్చితమైన చర్యలైతే తీసుకోవడం జరుగుతుందనమాట. అంటే 100 నిమిషాలు మాత్రమే టైం పడుతుందనమాట వాళ్ళు ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవడానికి. ఇది మనకు ఎన్నికల కమిషన్‌కున్న పవర్స్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్.